నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యువజన విభాగం నిర్వహించిన సమావేశంలో మాజీ సీఎం జగన్ పలు అంశాలపై వివరణ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చూపించడం అనేటువంటిది షరామామూలేగా అలవాటు పడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ కో 2024 ఎన్నికల్లో సైతం అదే రకమైనటువంటి ఒరవడిని కొనసాగించారనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 వరకు అన్ని వర్గాల ప్రజలకి మేలు చేస్తూ, ముఖ్యంగా యువతకి సంబంధించి ఏదైతే ఒక శాశ్వతమైనటువంటి లబ్ధి చేకూర్చేటటువంటి కార్యక్రమం చేయాలి, ఏది చేసినా కూడా అని ఒక దూర ఆలోచనలతో నిత్యం పరిపాలన కొనసాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆవేళ దేశ చరిత్రలోనే ఎప్పుడు లేనటువంటి రీతిలో మొట్టమొదటిసారిగా ఏకకాలంలో దాదాపుగా 1,35,000 మందిని గ్రామ సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చి ప్రభుత్వం వచ్చినటువంటి తొలినాళ్లలోనే రిక్రూట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరో పక్కన 2.5 లక్షల మందిని దాదాపుగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి పేదవాడికి కూడా వాళ్ళ ఇంటి దగ్గరికే ప్రభుత్వం తాలూకా సంక్షేమ పథకాల యొక్క ఫలాలు అందాలి అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో వాలంటీర్ వ్యవస్థను కూడా తీసుకొచ్చి 2.5 లక్షల మందికి అవకాశాలు కల్పించడం జరిగింది. మరి ఈవేళ కొత్తగా ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వట్లేదు సరికదా, ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా పీకేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని గమనిస్తే దాదాపుగా 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 24లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ శాఖల్లో 6,30,000 మందిని రిక్రూట్ చేయడం జరిగింది. ఎప్పుడు ఎక్కడ కని విని కూడా ఎరగనటువంటి రీతిలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున రెగ్యులర్ రిక్రూట్మెంట్లు కానీ, కాంట్రాక్ట్ కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని కానీ దాదాపుగా 48,000 ఉద్యోగాల్ని కల్పించడం జరిగింది. అదే మాదిరిగా మరో పక్కన పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఏపీఎస్ఆర్టీసీలో కావచ్చు, ఆర్టీసీలో కూడా అందరినీ కూడా పూర్తిగా గవర్నమెంట్లోకే అబ్జార్బ్ చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఈ మాదిరిగా ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా పెద్ద ఎత్తున 6,31,000 మందికి ఉద్యోగాల కల్పన ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, మరో పక్కన ప్రైవేట్ వ్యవస్థల్లో కూడా ఎంఎస్ఎంఈలని ప్రోత్సహిస్తూ ఎవరైతే గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రోత్సాహకాలు అందుకుని కొత్తగా ఎంఎస్ఎంఈల్ని స్థాపించుకుని స్వయం ఉపాధికి సంబంధించినటువంటి ఇండస్ట్రీలను కూడా వాళ్ళు పెట్టుకున్నారు. దాదాపుగా ఆ 5 సంవత్సరాల కాలంలో 33,82,242 మందికి ఆవేళ ఎంఎస్ఎంఈలో కూడా ఉద్యోగాలు రావడం జరిగింది. అంటే దాదాపుగా ప్రభుత్వ రంగంలోని ప్రైవేట్ రంగంలోని కలిపి 40 లక్షల మంది పైచులుక ఉద్యోగాలు వచ్చినట్టుగా ఏదైతే సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్లోనే పొందుపరచడం జరిగింది చాలా స్పష్టంగా. అటువంటిది ఈవేళ మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రాష్ట్రం అంతా మొత్తం ప్రతి ఇంటికి కూడా ఉద్యోగం ఇస్తానన్నారు. ఉద్యోగం లేనటువంటి పక్షంలో నెలకి 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి
ఊరు వాడ ప్రచారం చేశారు. ఆయనతో పాటుగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేక బీజేపీ నాయకులు కావచ్చు. యువజన విభాగం నిర్వహించిన సమావేశంలో మాజీ సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. చేస్తా ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉంటూ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్న విధానాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆ ప్రభుత్వం ఎగరగొడతా ఉన్న నేపథ్యంలో ఆ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ నిద్రపోతా ఉన్న ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పే ప్రయత్నం గట్టిగా చేస్తూ ఉన్నాం. చేసే ఈ ప్రక్రియలో ఆర్గనైజేషన్ పరంగా ఇంకా మనం బలంగా ఎదగాలి. ఎదుగుదల అన్నది ఎందుకు అవసరము, ఎందుకంత ఇంపార్టెంటు అన్నది క్లుప్తంగా చెప్తా. ఈరోజు మన పార్టీని చూసినప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళే. మన పార్టీ వచ్చినప్పుడే 2011లో మన పార్టీ మనం స్థాపించిన పరిస్థితుల మధ్యలో గమనిస్తే, నేను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన. నేను బయటకు వచ్చినప్పుడు నాతో పాటు వెనకాల ఎవరు లేరు. నేను మా అమ్మ ఇద్దరం మాత్రమే బయటకు వచ్చినాం. అక్కడి నుంచి మొదలైంది ప్రస్థానం. నాతో పాటు కొంతమంది నాయకులు, నా మీద వ్యక్తిగతంగా అభిమానం ఉన్న నాయకులు కొంతమంది, మా కడప జిల్లాల నుంచి మరి ముఖ్యంగా కొంతమంది నాయకులు నాతో పాటు రావాలని అడుగులు ముందుకేశారు. నేనన్నా, నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. అందరూ అంటా ఉన్నారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో ఢీకొంటా ఉన్నావు, రాష్ట్రంలో ముఖ్యమంత్రితో ఢీకొంటా ఉన్నావు కాంగ్రెస్ పార్టీతో. ఇలాంటి పరిస్థితుల్లో నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని నాతో పాటు రమ్మని చెప్పి నేను చెప్పలేను. దేవుడు ఆశీర్వదించి నేను ఎదిగినప్పుడు, నేను బాగున్నప్పుడు అప్పుడు రండి అని చెప్పి కొంతమందికి చెప్పిన. ఇట్లా రాష్ట్రం వైపు తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు వెనకాల. కేవలం నేను, నాతో పాటు అమ్మ, మేము మాత్రమే ఉన్నాం. ఆ ప్రస్థానం అక్కడి నుంచి మొదలైంది. కానీ రాజకీయాలలో ఎప్పటికీ కూడా విలువలు, విశ్వసనీయత ఇవి మాత్రం ఎక్కడా ఎప్పుడూ తగ్గనేలా. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇటువైపు చూస్తే పొలిటికల్ ఒబ్లివియన్ అంటారు, ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాల. విలువలు, విశ్వసనీయత అన్న దానికి మాత్రం పెద్ద పీటీ వేశాం. విలువలు, విశ్వసనీయత అన్నది ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఏ రోజు కూడా అవి ప్రశ్నించే పరిస్థితిలో ఏ రోజు రాజకీయాలు ఎప్పుడు చేయాల. అక్కడి నుంచి సాగింది రాజకీయ ప్రయాణం. ఆ తర్వాత నాతో పాటు 18 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వీడి నాతో పాటు రావాలన్నారు. అందరినీ పదవులు రాజీనామా చేయమన్నా. రాజమోహన్ రెడ్డి ఎంపీ నాతో పాటే వస్తానన్నాడు. అన్న రాజీనామా చేయన్న. రాజీనామా చేశాడు, వచ్చినాడు. బై ఎలక్షన్ జరిగింది. నా ఎలక్షన్ బై ఎలక్షన్, అమ్మ ఎలక్షన్ బై ఎలక్షన్, రాజమోహన్ రెడ్డి ఎలక్షన్ బై ఎలక్షన్. నా ఎలక్షన్లో 5,40,000 మెజారిటీ, ఆ 14th లోక్సభలో హైయెస్ట్ మెజారిటీ వచ్చింది మీ అన్నకే, జగన్కే. ఆ రోజు మనం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పార్లమెంట్లో ప్రతి తల్లా కూడా మన వైపు తిరిగి చూస్తుంది. హైయెస్ట్ మెజారిటీ ఇన్ ద 14th లోక్సభ. కానీ జీర్ణించుకోలేని పరిస్థితిలో మన మీద అంతే పగబట్టడం కూడా ఆ మెజారిటీని చూసి అనుకోండి, అది వేరే విషయం. ఆ తర్వాత అమ్మ, తర్వాత రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పోటీ చేసినప్పుడు వచ్చిన మెజారిటీ కన్నా అంతకన్నా 2 మెజారిటీతో ఆయన గెలిచినాడు. 2.5 లక్షల మెజారిటీ.
సీడాప్ చైర్మన్ గూనపాటి దీపక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాయకులు అనేక దుష్ప్రచారాలు చేసుకుంటా ముందుకు పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి జగన్ మోసాలతో జగత్ అబద్ధాలతో మభ్యపెట్టే విధంగా వాళ్ళ రాజకీయం ముందుకు పోతున్నారు. నాకు అనిపించేది ఏంటి అని అంటే ఆపోజిషన్ స్టేటస్ కూడా ఇవ్వలేదు వైసీపీ పార్టీకి అనే బాధతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన కక్షగట్టినట్టు నాకు అర్థమవుతూ ఉంది. మీరు చూస్తే ఇప్పుడు అన్ని రకాల వర్గాల ప్రజల్ని ఏదో ఒక విధంగా అసత్యాలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఇప్పుడు చివరిగా యువత దగ్గరికి వచ్చినారు. యువతకు కూడా రకరకాల అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అందుకని ఈ ప్రెస్ మీట్ ద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా జరిగే మంచి ప్రజల దృష్టికి యువత దృష్టికి ముఖ్యంగా తేవాలనుకుంటున్నాం. గతంలో మీరు చూస్తే వైఎస్ఆర్ పార్టీ 2,30,000 ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చి ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ తీసుకొని వస్తాము అని చెప్పి నిరుద్యోగ యువతకి నిలువున ముంచింది వాస్తవం కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మొదటి సంవత్సరం మనం గుర్తుపెట్టుకుంటే 1,80,000 కోట్ల పెట్టుబడులు కంపెనీలు మన రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. ఆ పోత వాళ్ళు ఏమన్నారు అని అంటే ఫైనాన్షియల్ టెర్రరిజం జరుగుతూ ఉంది, ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు చెప్పిపోవటము ఇది వాస్తవము కాదా? నేను ముఖ్యంగా ఇంకొకటి అందరి దృష్టికి తేవాలనుకుంటున్నాను. ఒకసారి మళ్ళా వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు సామెత అందరి నోట్లో ఏముండేది అని అంటే హార్డ్వేర్ కంపెనీలు దరిమేశాడు, సాఫ్ట్వేర్ కంపెనీలు దరివేశాడు, చివరిగా అండర్వేర్ కంపెనీని కూడా దరిమేసినాడు జగన్మోహన్ రెడ్డి అనేది అప్పుడు అందరి నోట్లో ఉండేది. అది ఒకసారి అందరికి గుర్తు చేస్తున్నాను. ఇంకొకటి అందరి దృష్టికి నేను తేవాలనుకుంటున్నాను. ఆల్రెడీ మీకు కూడా తెలుసుంటుంది. పవర్ కంపెనీల అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసి కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సార్లు చెప్పింది ఇది చేస్తే తప్పు, రాష్ట్రానికే కాదు దేశానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్తే కూడా వినకుండా ఆ అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేసి ఆ కంపెనీలు వాళ్ళు కోర్టుకు పోతే దాదాపు 12,250 కోట్లు ఊరికే వాళ్ళకి కట్టాల్సి వచ్చింది. అంటే పవర్ తీసుకోకుండా. అంటే ఇది డైరెక్ట్ గా ప్రజల డబ్బుల్ని ఏ విధంగా దుర్వినియోగం చేశాడు, దోచుకున్నాడు అని చెప్పి మనం తెలుపుకుంటున్నాను. తర్వాత ఇంకొకటి కూడా ప్రజల దృష్టికి తేవాలి. పోలవరం ప్రాజెక్టు ఆపి డిలే అయిన దానికి అప్రాక్సిమేట్ గా 2 లక్షల కోట్ల పైన ప్రజలు నష్టపోయినారు. ఆ అమౌంట్ ఎంత అంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి డిబిటీలో ఇచ్చిన డబ్బుకి ఈక్వలెంట్ అంత డబ్బు ప్రజలు నష్టపోయినారు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు పాయింట్ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఏమైంది అని చెప్పి ప్రతిరోజు మాట్లాడతారు. సో అదే డైరెక్షన్ లో జరిగే పని నేను ఈరోజు వివరించబోతున్నాను. దాదాపు 9,50,000 కోట్ల పెట్టుబడులు కంపెనీస్ తో అగ్రిమెంట్స్ ఆల్రెడీ అయినాయి. చాలా కంపెనీస్ పని కూడా మొదలు పెట్టడం జరిగింది. 8,50,000 ఉద్యోగాలకి ఈ కంపెనీస్ అన్ని కూడా కమిట్మెంట్ ఇవ్వటం జరిగింది. డిఎస్సి ద్వారా 16,346 పోస్టులు ఇప్పుడు భర్తీ చేయటం జరుగుతూ ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 0 ఏది చేయలేదు. మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్పి 5 సంవత్సరాలు టైంపాస్ చేసి ఏమి చేయకుండా వెళ్ళిపోయినాడు అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. పోలీస్ కానిస్టేబుల్స్ 6,100 నియామకాలు జరుగుతున్నాయని చెప్పి అది కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు సీడాప్ అండ్ ఏపీఎస్ఎస్డిసి ద్వారా ఇప్పటి వరకు 82,736 ఉద్యోగాలు ఆల్రెడీ కల్పించడం జరిగింది. మా 2 సంస్థల కింద సీడాప్ అండ్ ఏపీఎస్ఎస్డిసి కింద 30,000 పైగా ఇప్పుడు స్టూడెంట్స్ ట్రైన్ అవుతూ ఉండరు. నెక్స్ట్ 2 నెలల్లో 3 నెలల్లో వాళ్ళకు కూడా ఉద్యోగాలు మేము కలిపిపోతూ ఉంటాం. మాజీ మంత్రి గంగుల కమలాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈరోజు మీరు ఏం మాట్లాడినరు? మీరు మొత్తం మాటలల్లో ఏం కనబడ్డది? రోజమ్మ రొయ్యల కూర గిద్దప్ప మీకు ఏమైనా ఆలోచన ఉందా? నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నా. 2019 నాడు 2019న ఆ రోజు కేసీఆర్ గారు క్లియర్గా మెన్షన్ చేసిన మళ్ళీ చెప్తున్నాను. 2016లో అసలు బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదన ఉన్నదా? 2019లో గోదావరి జలాన్ని కృష్ణకు పంపే ప్రణాళిక ఇప్పటి పోలవరం బనకచెర్ల ప్రణాళికకి ఏమైనా సంబంధం ఉన్నదా? సూటిగా మళ్ళీ మీ ప్రభుత్వం స్పందించండి. కేసీఆర్ గారు ఆ రోజు పోయినప్పుడు ఆయన మెన్షన్ చేసినప్పుడు ఆ రోజు బనకచెర్ల పురలే లేదు కదా, బనకచెర్లకు ఉన్న కేసీఆర్ గారు టూర్కు ఏం సంబంధము అని మేము చెప్తున్నాం. 2019లో
ఆనాడు నదీ మార్గంలో కృష్ణాకు నీళ్లు తరలించాలని, తద్వారా మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలకు నీళ్లు రావాలనేది కేసీఆర్ ఆలోచన. దాని ద్వారానే 2019లో ఆ రోజు అక్కడ పోవడం జరిగింది. కానీ ఆ రోజు ఆ ప్రణాళికని ఇప్పటివరకు ముందుకు పోలే. ఆ కారణం చెప్తుర్రు, సూటిగా ప్రభుత్వం నడుతాను. ఆ రోజు 2019 నాడు బనకచెర్ల ప్రపోజల్ లేదు కదా, ఈ రోజు బనకచెర్లకున్న కేసీఆర్ గారి టూరుకు ఎందుకు లింక్ పెడుతున్నంటే మీ చేతగానితనానికి నిదర్శనంగా భావిస్తున్నాం. ఈరోజు అసలు నేను ఒకటే మొదలెడుతున్నాను, ఎందుకు ఈ బనకచెర్ల కట్టుడు, ఎందుకు డౌన్ వాటర్ పోడు, ఎందుకు నీళ్ళు కిందికి పోతున్నాయి? నీ ఫెయిల్యూరే కదా. ఈరోజు మేడిగడ్డనే కరెక్ట్ కడితే గిట్ట కిందికి నీళ్ళు ఎందుకు పోతాయండి? మేడిగట్ట పండబెట్టినవు, మేడిగడ్డను మొత్తం రిపేర్ చేయకుండా కిందికి జలాలు పోతుంటే పట్టుకోరా ఎవరు అక్కడ? నువ్వు మేడిగడ్డ రిపేర్ చేస్తే నీళ్ళు కిందికి ఎందుకు పోతాయండి? మేడిగడ్డ నువ్వు కట్టకుండా కిందికి నీళ్ళు పోవాలని చెప్పి కుటిల రాజకీయాలు చేసిందే నువ్వు. ఈరోజు నువ్వు మేడిగడ్డ కట్టు, బనకచెర్ల కడతారు, కింద నీళ్లు పోలవరం అవన్నిటికి నీళ్ళు ఎక్కడి నుంచి పోతాయి? బనకచెర్లకు నీళ్లు పోవాలంటే నువ్వు నిజంగానే ఇక్కడ మేడిగడ్డను కరెక్ట్ అరేంజ్ చేస్తే ఆ నీళ్లు మనం ఎత్తిపోస్తే కింద ఇలాంటి ప్రాజెక్టులు కట్టరు. కానీ ఈరోజు కాళేశ్వరాన్ని మొత్తరుడంగా నీళ్లు పోయే విధంగా చేసింది ఈరోజు ముందుకు. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాం, మేము ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాం, మేము బనకచెర్లను ఈరోజు ఏదైతే ఎన్విరాన్మెంట్ మరియు ఫారెస్ట్ వీళ్ళు ఇవాళ రిజెక్టేషన్ అంటే ఆ ఘనత ఈరోజు కేసీఆర్ గారు ఆదేశిస్తే హరీష్ రావు గారు వెంబడిపడి ప్రభుత్వాన్ని నిద్రలేపి ఆ యొక్క లెటర్లు పట్టడం వల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. మొండిగా కూడా పోయి ఇటువంటిగా మనం ఇయ్యొద్దని చెప్పేసి సిడబ్ల్యూసి అనుమతి తీసుకొని తర్వాత జీడబ్ల్యూడిటి అనుమతులు తీసుకొని రాండి అని ఈరోజు చెప్పడం జరిగింది. దానికి మొదటి విజయం బీఆర్ఎస్ పార్టీ. మేము సంబరపడతలేము ఇప్పటికీ. మళ్ళీ ప్రభుత్వానికి చెప్తున్నాను, ఇది సంబడం పడే కాదు, ఇంకా కత్తి వేలాడుతూనే ఉంది మన మీద, మన కత్తి వేలాడుతున్నది. అక్కడ చంద్రబాబు నాయుడు మిత్రపక్షాలు ఉన్నాడు బీజేపీ తోటి. మళ్ళీ ఈ యొక్క సిడబ్ల్యూసి అనుమతి తెచ్చుకుంటాడు, జీడబ్ల్యూటీటీ అనుమతి తీసుకొచ్చుకొని మళ్ళీ బనకచెర్ల పర్మిషన్ తీసుకొచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు వెంబడి పడితే డెఫినెట్గా ఈరోజు ఇప్పటి నుంచి వెంబడితే ఆ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు క్యాన్సిల్ అవుతుంది. మన వాట మనకు వచ్చిన తర్వాతనే ఆ బనకచెర్ల ప్రపోజల్ పెట్టమని చెప్పేసి కూడా చెప్తాం. కాబట్టి మీరు ఇప్పటికైనా ఆ యొక్క కత్తి వేలాడుతుంది. కాబట్టి సంపూర్ణంగా ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు మొత్తం బ్యాన్ అయ్యేదాకా, క్యాన్సిల్ అయ్యేదాకా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పోరాటం చేస్తుంది. మాకు వేరే ఆలోచన లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఒకటే, కేసీఆర్ గారు ఒకటే చెప్తారు, తెచ్చిన తెలంగాణ రాష్ట్ర సస్యశ్యామలు ఉండాలి. ఈ కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ నుంచి నీళ్ళు కిందికి పంపిస్తుంది, కాబట్టి మన నీళ్ళు మనకు రావాలని చెప్పేసి మళ్ళీ పోరాటం చేసే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ దాని డీటెయిల్స్గా మన 968 గోదావరి అవన్నీ కాదు, నేను సూటిగా వాడుతున్నాను. తర్వాత ఇంకొకటి, ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొత్తం చేసిండ్రు. ఎవరి మీద పవర్ పాయింట్ ప్రజెంట్ చేసిండండి? ప్రాజెక్టు కట్టేది కింద చంద్రబాబు నాయుడు ఏపీ. ఒక్క మాటన్న చంద్రబాబు నాయుడు ఒక్క మాట నావే ప్రాజెక్ట్ కడుతున్నట్టు, కింద ప్రాజెక్ట్ కడుతున్న చంద్రబాబుని ఒక్క మాట విమర్శించినావా? ఇంకా చంద్రబాబు పాపం ఆయనకి మాట్లాడుతున్నావు. నువ్వు విమర్శ అంతా ఇవ్వడానికి కేసీఆర్ మీద చేస్తానికి ప్రెస్ మీట్ పెట్టుకున్నట్టున్నావు. నువ్వు కట్టేది చంద్రబాబు నాయుడు, కట్టేది ఆంధ్రప్రదేశ్. ఈ యొక్క మొత్తం పవర్ పాయింట్ ప్రదేశంలో విమర్శ ఎక్కడ కూడా ఒక్కటి కూడా ఏపీ మీద కానీ చంద్రబాబు నాయుడు ఒక్క మాట మాట్లాడలేదు. ప్రాజెక్టు కట్టే వాళ్ళ మీద ఒక్క విమర్శ చేస్తలేడు. అంటే అర్థం ఏంటంటే నీళ్లు పండబెట్టి పంపుతాండ్రు, నీళ్ళు తీసుకో అనే ఉద్దేశంతో ఈరోజు చేసే కార్యక్రమం ఇది చాలా ఇబ్బందికరమైన వాతావరణం నడుతుంది మా రాష్ట్రం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గోదావరి గారు కలిసి మేము బీజేపీ మీటింగ్ అవుతున్నప్పటికీ కూడా త్వరితగతిన దాన్ని పూర్తి చేసుకొని మేము ఇక్కడ చూడడానికి రావడం జరిగింది. ఉదయం వద్దామనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి మరి ఆ లోపల మా మీటింగ్ సమావేశం ప్రారంభమైనాయి. అవి పూర్తి చేసుకొని ఇక్కడ ఈ సంఘటన స్థలాన్ని చూడాలనే దృక్పథంతో, ఇక్కడ అడిగి వివరాలు తెలుసుకోవాలనే దృక్పథంతో రావడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇటీవల మన హైదరాబాద్లో ఇంత పెద్ద ప్రమాదం ఇటీవల ఎవరం కూడా మనం చూడలేదు. ఫార్మా కంపెనీలకు సంబంధించినటువంటి రా మెటీరియల్ ప్రొడ్యూస్ చేసేటువంటి కంపెనీది. బాయిలరు బ్లాస్ట్ అయి
ఇంత పెను ప్రమాదం సంభవించింది. ఇంతకుముందు రామచంద్రరావు గారు చెప్పినట్టు 46 మంది యొక్క మృతదేహాలు ఇప్పటికే లభించాయని, మరొక 13 మంది వారి ఆచూకీ దొరకడం లేదని, మిగిలిన వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారని, మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమగ్రమైనటువంటి దర్యాప్తు చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఈ రకంగా బాయిలర్ బేస్ గతంలో మీకు అందరికి తెలుసు, గత నెల చార్మినార్ దగ్గర కూడా ఇదే విధంగా ఏసీ ఎయిర్ కండిషనర్ బ్లాస్ట్ అయి షార్ట్ సర్క్యూట్ ఏర్పడి 17 మంది చనిపోవడం జరిగింది. వరుసగా ఈ రకమైనటువంటి సంఘటనలు అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. ఇది రాజకీయాలు చేయాల్సినటువంటి సమయం కాదు, రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి సమయం కూడా కాదు. కాబట్టి నేను అధికారులను, ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఈ రకంగా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఉన్నతాధికారుల బృందాలు ఏర్పాటు చేసి పూర్తిగా అన్ని ఫ్యాక్టరీలు ఏ రకంగా మొత్తం కాలిపోయినట్టు డెడ్ బాడీసే ఆ యొక్క విమాన ప్రమాదంలో దొరికాయి. కాబట్టి వాళ్ళు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుని డెడ్ బాడీస్ అన్ని కనుక్కున్నారో అది కూడా ఇక్కడ ఆలోచన చేయాలి. అదేవిధంగా 13 మంది ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబాలకు చేరుకున్నారా, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇక్కడనే ఉన్నాయి. కాబట్టి అవి కూడా కనుక్కొని వాళ్ళను పూర్తిగా ఐడెంటిఫై చేయాలి. వాళ్ళు లైవ్ ఉన్నారా, అదృశ్యవశాత్తు బతుకున్నారా అనేటువంటి విషయం కూడా ఐడెంటిఫై చేసి ఆ రకమైనటువంటి వాళ్ళకు కూడా అన్ని రకాల సహకారం అందించి, వాళ్ళు ఉంటామంటే ఉండే విధంగా, తిరిగి వెళ్తామంటే కూడా అన్ని రకాల సహకారం చేయాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారో చాలా మంది అంగవైకల్యం పొందేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. కొంతమంది మెంటల్గా కూడా మరి భవిష్యత్తులో తొందరగా కోలుకోలేని పరిస్థితులు ఉంటారు. అలాంటి వారు కూడా పూర్తి స్థాయిలో వాళ్లకు మరి అన్ని రకాల సహకారం అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందే కోరుతా ఉన్నాను. మృతదేహాలను తరలించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అవుతుంది. మీ కేంద్రం నుంచి ఎలాంటి సహకారం, ఆ రాష్ట్రాలు తరలించేందుకు ఎలాంటి టీములు? డెడ్ బాడీస్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటాయి. ఎక్విప్మెంట్స్ సపరేటు కేంద్ర ప్రభుత్వానికి ఉండవు. ఎక్విప్మెంట్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంటాయి. దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి సహకారం చేయాలని మాకున్నది, ఇక్కడ ఉండేటువంటిది మనకు ఏసీ హాస్పిటల్, ఒక ఎయిమ్స్ హాస్పిటల్ రెండే ఉంటాయి. కాబట్టి అక్కడ అంబులెన్స్లు కూడా తక్కువ ఉంటాయి. 108 ఇటువంటి ఉంటాయి, ఏసీ కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా నేను డెడ్ బాడీస్ కూడా మరి 36 గంటలు బీహార్కి వెళ్ళాలంటే 36 అవర్స్ పడుతుంది. 36 అవర్స్ లోపల మరింత శవం కుళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటే ఇప్పటికే కాలిపోయినటువంటి డెడ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువజన విభాగం నిర్వహించిన సమావేశంలో మాజీ సీఎం జగన్ పలు అంశాలపై వివరణ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.